వేంగి దేశాన్ని ఏలే కుసుమశ్రేష్ఠి వైశ్యులకు రాజు. ఈ ప్రాంతం విష్ణువర్ధనుడు అనే చక్రవర్తి ఆధీనంలో ఉండేది. ఈ విష్ణువర్ధనుడు పెనుగొండను రాజధానిగా చేసుకొని పాలిస్తూ ఉండేవాడు. కుసుమశ్రేష్ఠి ఆయన భార్య కుసుమాంబ ఆదర్శ దంపతులుగా మెలిగి ప్రశాంతమైన జీవనం గడిపేవారు. శివుడు ఆరాధన వారి దైనందిన జీవితంలో ఒక భాగంగా ఉండేది. వివాహమైన చాలా సంవత్సరాలకు కూడా దంపతులకి సంతానం కలగలేదు. రాజ్యానికి వారసులు లేరని వారు చింతించేవారు. ఎన్ని ప్రార్థనలు చేసినా నోములు నోచినా వారి కోరిక తీరలేదు. అప్పుడు వారు తమ కులగురువు అయిన భాస్కరాచార్యులను సంప్రదించగా వారికి దశరథుడు చేసిన పుత్రకామేష్టి యాగాన్ని చెయ్యమని ఆ గురువుగారు చెప్పారు. అంతటా ఒక పవిత్ర కాలంలో వారు ఆ యాగాన్ని తలపెట్టారు. దేవతలు అనుగ్రహించి యజ్ఞఫలాన్ని ప్రసాదించి ఆ ప్రసాదాన్ని ఆరగిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని చెప్పారు. భక్తి శ్రద్ధలతో ప్రసాదాన్ని ఆరగించిన కొన్ని దినాలకే కుసుమాంబ గర్భవతి అయ్యింది. ఆమె గర్భవతిగా ఉండగా అనేక అసాధారణ కోరికలు వ్యక్తపరిచేది. ఇది ఆమె భవిష్యత్తులో జనుల బాగోగుల కోసం పాటుపడే ఉత్తమ సంతానానికి జన్మనిస్తుంది అనుటకు ఒక సంకేతం. వసంతకాలంలో సర్వత్రా ఆనందాలు నెలకొన్న వేళ వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం ఉత్తరా నక్షత్రం కన్యారాశిలో కుసుమాంబ కవల పిల్లలకి జన్మనిచ్చింది.